హాయ్ హలో అండి, మీ అందరికి ధన్యవాదాలండి. మన వీడియోలన్నీ చూస్తున్నారు కదా. మరి మన వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి, ఆల్ ఆప్షన్ టచ్ చేయండి. ఈ రోజండి మారేడుమల్లి వీడియోలు అండి. ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. మారేడుమల్లి హిల్ స్టేషన్, మారేడుమల్లి అందాలు, జలతరంగిణి, అమృతధార, వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. రోడ్డు ఈరోజు మొత్తం ట్రావెలింగ్ వీడియో అన్నమాట. ఈ 4 వీడియోలుగా చేసి పెడుతున్నాము, ఎందుకంటే చాలా లెంతీ అవుతుంది కదా. అందుకని ఈ మారేడుమల్లికి వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళాలనేది కూడా నేను చెప్తున్నానండి. హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే మనకి కొత్తగూడెం, పాలవంచ, భద్రాచలం ఉంటుంది కదా, అలాగా వెళ్ళొచ్చు. 430 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుందండి వెహికల్లో వెళ్ళాలనుకుంటే. వెహికల్ లేని వాళ్ళు రాజమండ్రికి దాకా బస్సులు, రైళ్లు సౌకర్యం ఉంది. అక్కడ వరకు వచ్చి అక్కడి నుంచి ఏదో ఒక వెహికల్, ప్రైవేట్ వెహికల్ తీసుకొని వెళ్ళొచ్చండి. ఈ మారేడుమల్లి అందాలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు, చాలా అందంగా ఉంటుందండి. వచ్చే దారిలో చూడండి, ఇక్కడ పాల్వంచలో పెద్దమ్మ తల్లి గుడి. వచ్చే పోయేవాళ్ళు ఇక్కడ ఆగి మరి దండం పెట్టుకొని వెళ్తారు. తల్లి చాలా సత్యంగల తల్లి, మనం అనుకున్న కోరికలన్నీ అమ్మవారు నెరవేరుస్తుందండి. ఇంకా అక్కడి నుంచి ఇది భద్రాచలం రోడ్ అండి. భద్రాచలం రోడ్లో ఇది నది మీద, బ్రిడ్జి మీద నుంచి, గోదావరి బ్రిడ్జి, దాని మీద నుంచి వెళ్తుంది. ఇది చూడండి భద్రాచలం గోదావరి తల్లి. గోదావరిలో నీళ్లు లేవండి సరిగ్గా, బాగా ఎండిపోయి ఉంది. అక్కడ కొంచెం అక్కడ కొంచెంగా నీళ్లు ఉన్నాయండి. కిరణ్, కార్తీక్, నాగబాబు, నరేంద్ర వీళ్ళు 4 ఫ్రెండ్స్ వెళ్ళారండి. నేనైతే వెళ్ళలేదు, మా ఓన్ వెహికల్లోనే వెళ్ళారు. అది చూడండి, ఆ దూరం నుంచి ఆ చెట్ల మధ్యలో కనబడుతుంది కదా, అదే భద్రాద్రి రాముల వారి స్వామి, సీతాదేవి గుడి అండి. చూసారా, ఆ గుడి దగ్గర నుండే వీళ్ళైతే మారేడుమల్లి వెళ్తున్నారు. వ్యూ పాయింట్ చూడండి, చెట్లు అసలు ఎంత బాగున్నాయో. ఆ రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఇలాగ పందిర్లాగా కప్పినది అండి. నరేంద్ర, నాగబాబు వీళ్ళందరూ కలిసి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఆ ఎంజాయ్మెంట్ చూసి అబ్బా మేము కూడా వెళ్ళకపోతుందా అనిపించిందండి మాకైతే. రోడ్లు చూసినట్టయితే ఈ విధంగా బాగున్నాయండి. ఇంకా మీరు ఎవరైనా సరే యూత్ పిల్లలు వెళ్ళాలన్నా, యువజంటలు వెళ్ళాలన్నా, వయసు పిల్లలు వెళ్ళాలన్నా ఈ విధంగా వెళ్ళొచ్చు అనేది ఈ వీడియో తీసి చూపించానండి. ఇది చూడండి, వెళ్ళే దారిలో నాగప్రసాద్ తేగలు కొంటున్నాడు. తేగలు, కళ్ళు, ఇలాగా రేగ్గాయలు, అక్కడేదో అడవిలో దొరికే ఫ్రూట్స్ అలాంటివన్నీ ఈ రోడ్డు పక్కన గిరిజనులు ఈ విధంగా అమ్ముతున్నారండి. ఇక్కడ అన్ని హోటల్ లాగా, మెడికల్ షాపుల లాగా షాపులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏమన్నా తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చండి. ఒక చిన్న ఊరు అనమాట ఇది, మారేడుమల్లి వెళ్ళే మార్గంలో. ఇవ్వండి 4 ఫ్రెండ్స్ అనమాట, మా చిన్న కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్. చెప్పాను కదా, కిరణ్, నాగప్రసాద్, నరేంద్ర బాబు వీళ్ళందరూ అనమాట, కార్తీక్. చూడండి ఎంత బాగున్నాయో ఆ పెద్ద పెద్ద చెట్లు, ఆ పచ్చికలు. అసలు ఈ మారేడుమల్లి అందాలు చూడాలంటే అదొక అద్భుతం, అనంతం, విశ్వం. చూడండి, వెళ్ళే మార్గ మధ్యంలో ఇలాగ చిన్న చిన్న జలపాతాలు కూడా ఉన్నాయి. కొల్లూరు జలపాతం కూడా ఉంది. రాబోయే వీడియోలో మీరు చూడండి. ఇది పార్ట్లుగా విభజించబడినవి. ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూస్తేనే పూర్తిగా మీకు డీటెయిల్గా అర్థమవుతుందండి ఈ వీడియో. ఎలా ఉన్నాయి, ఎలా వెళ్ళాలి, అక్కడ వెళ్ళినాక చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి అన్నీ కూడా అర్థమవుతాయి. అక్కడికి ఎలా వెళ్ళాలనేది కూడా చాలా బాగున్నాయి కదా. ఆ వాటర్, ఆ జలపాతాలు అవన్నీ అద్భుతంగా ఉంది. అలాంటి ప్లేస్లో కాసేపు కూర్చున్న మైండ్ రిలాక్స్గా ఉంటుందండి. అవి నేచర్ని అనుభూతి ఎంత బాగుంటుందంటే అది మాటల్లో వర్ణించలేము. పార్ట్ 1 చూసారు కదా, పార్ట్ 2 చూడండి. ఈ వీడియో ఇంకా చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్